మేము దీన్ని తక్కువ జరుగుతుందని నేను చూస్తలేము. కానీ ఏంటంటే ఈ ప్రభుత్వం చేతగాంతనం వాళ్ళ తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న దాన్ని మేము తప్పుపడుతున్నాం. ఎందుకంటే కాళేశ్వరం కట్టడమే తప్పు, కాళేశ్వరం కట్టడం వల్ల డబ్బుల కోసమే కట్టిర్రు అని చెప్పి ప్రభుత్వం ఒక దుష్ప్రచారం చేసుకుంటూ దాని మీద కమిషన్ వేసి కేసీఆర్ గారిని ఇట్లా విచారణకు పిలవడం అనేది తప్పని మేము అంటున్నాం. ఎందుకంటే కాళేశ్వరం కట్టినము ఎందుకు కట్టినామని అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ చెప్పుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది మాకు. ఓ రకంగా హరీష్ రావు గారిని పిలిచి, రాజేందర్ని పిలిచి, కేసీఆర్ గారిని పిలిచి కాళేశ్వరం అనేది ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చ తీసుకుని చేసే అవకాశాన్ని రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిండు. మేము దాన్ని ఆహ్వానిస్తాం. కానీ ఇదేంటంటే దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకొని కేసీఆర్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజలకు ఒక జీవనాధారం లాంటిది. ఈ ప్రభుత్వం తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం తెలంగాణ ఏర్పడేది ఎందుకు? నీళ్లు నియామకాల కోసం కదా, నిధులు నియామకాల కోసం కదా. మళ్ళీ నీళ్ళని ఎట్లా వాడతారు? నీళ్ళని ఎట్లా వాడాలో కేసీఆర్ గారికి ఒక విజన్ ఉన్నది. ఆ విజన్ ప్రకారం నీళ్ళని వాడుతున్నారు. నువ్వు దాన్ని వదిలిపెట్టేసి నువ్వు దాన్ని మొత్తము అప్పుడు కేసీఆర్ గారు చేసిన పునాదిని వదిలిపెట్టేసి కేసీఆర్ గారు ఏదో పునాది మొదలుపెట్టిండు, పునర్నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణం మొదలుపెట్టేది మీరు కంటిన్యూ చేయాలి. నీకు చేత కాకుండా ప్రజలకు సమాధానం చెప్పుకోలేక అది తప్పు ఇది తప్పు అని మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తుండ్రు? వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఈ పని చేసినారు, దీంట్లో స్కామ్ ఉన్నది, రిజిస్టర్ స్కూల్ పెట్టారు దాంట్లో స్కామ్ ఉన్నది, బట్టలు కొన్నారు దాంట్లో స్కామ్ ఉన్నది, ఫుడ్ కొన్నారు దాంట్లో స్కామ్ ఉన్నది, అన్ని స్కామే. ఆరోగ్యశ్రీ ఇచ్చారు దాంట్లో స్కామ్ ఉందని చెప్పన్నారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు దాంట్లో స్కామ్ ఉందన్నారు. మరి మీరేమి ఇస్తలేరు? మరి ఇచ్చిన దాన్నేమో స్కామ్ అన్నారు. స్కామ్ అంటే కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఇట్లా కమిషన్ల పేరుతోటి, ఎన్డీఎస్ఏ పేరుతోటి, వీటి పేరుతోటి మమ్మల్ని అది చేస్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈటల రాజేందర్ మన విచారణ పోయినాక ఆయన కంప్లీట్ గా కేసీఆర్ వైపు బీఆర్ఎస్ అనుకూలంగా మాట్లాడి వచ్చింది అక్కడ కమిషన్ ముందు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి వాదన కాంగ్రెస్ ఒకటి. బీజేపీని ఈటలను తెలంగాణ విషయంలో వేరుగా చూడాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ అంటాడు తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన బీజేపీ వ్యక్తిగా అయితే నేనైతే చూడను. ఎందుకంటే ఆయన గురించి మాకు 20 సంవత్సరాల దగ్గరగా చూస్తున్నాం కనుక తెలంగాణ వాది ఆయన తప్పు చెప్తాడని మేము అనుకోం కదా. ఏ పార్టీలో ఉన్నా సరే ఆత్మను చంపుకొని అయితే మాట్లాడతాడని అనుకోం కదా. అంతే కదా. ఆయన క్యాబినెట్లో ఉన్నాడు, అప్పుడు ఏం జరిగిందో చెప్పిండు, అది వాస్తవం. అది కాకుండా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలన్నా, రేవంత్ రెడ్డి మనసులో ఏముంటుందో ప్రభుత్వం మనసులో ఏముంటుందో దాన్ని ప్రతిపక్షాలు మాట్లాడాలన్నా, అప్పుడు మాట్లాడితే నీకు సాటిస్ఫాక్షనా? మరి ఎస్ఎల్బీసీ కూలిపోయింది కదా, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది అడ్రస్ లేవు, ఇప్పటి వరకు శవాలు అడ్రస్ లేవు కదా. దాని మీద నీకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ ఆదేశించలేదు? ఎన్ని ప్రాజెక్టులు కూలిపోలేవు, వాటి మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని విచారణకు ఆదేశించలేదు? అంతెందుకు నీకు ఎన్ఎస్జీ వాళ్ళు రిపోర్ట్ చేసినప్పుడు నీకు ఎలాంటి వాళ్ళు ఇచ్చారు? కట్టిన సంస్థను దగ్గర పెట్టుకోకుండా, కట్టిన సంస్థను ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఎట్లా ఎంక్వైరీ చేస్తారని. అసలు నువ్వు లొకేషన్కే రాలే, నీవు స్పాట్ వెరిఫికేషన్ జరగలే. వెరిఫికేషన్ ఎట్లా రిపోర్ట్ ఇస్తారు? ఎట్లా తప్పిదం జరిగిందని ఇస్తారు? సబ్ కమిటీలో ఉన్నటువంటి హరీష్ రావు గారిని పిలిచారు, ఈటల గారిని పిలిచారు, మరి తుమ్మల గారిని ఎందుకు పిలవలేదని ప్రశ్న కూడా వస్తుంది. అంటే తుమ్మల కన్సర్న్ మినిస్టర్ కాదు కదా, దీనికి కన్సర్న్ ఏంది ఫైనాన్స్. అప్పుడు సబ్ కమిటీలో ఉన్నాడు కదా ఆయన. సబ్ కమిటీలో ఉన్నా కూడా ఇట్లా సబ్ కమిటీలో పిలవరు కదా. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. ఈటెల గారు కనుక ఈటెల గారు పిలిచి ఉంటారు. రేపు సబ్ కమిటీలు అందరు పిలవాలని కూడా పిలుస్తారేమో. మరి పిలవాలి. మరి ఏం చెప్తారు తెలంగాణ సమాజం ముందు? తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం సమాధానం చెప్తారు? మరి చూడాలి కదా. తుమ్మల గారు అంటున్నారు మొత్తం ఈటల అబద్ధాలు చెప్పిండు, బీఆర్ఎస్ అనుకూలంగా కేసీఆర్ అనుకూలంగా అబద్ధాలు చెప్పిండు అని చెప్పి ఆయన మంత్రి హోదాలో కూడా మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నా. ఆనాటి మంత్రివర్గ మినిట్స్ బయట పెడితే తుమ్మల గారు ఇప్పుడు మంత్రి పదవి రాజీనామా చేస్తారా? ఇప్పుడు ఆనాటి మంత్రివర్గ మినిట్స్ బయట పెడితే తుమ్మల గారు ఇప్పుడు రాజీనామా చేస్తారా? మరి అప్పుడు ఒక మంత్రి కదా, తను కూడా మంత్రి కదా. ఒక క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న వ్యక్తి ఇట్లా అబద్ధాలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా వయసు రీత్యా కూడా నీకు అభివృద్ధి రీత్యా కూడా తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి మంత్రివర్గంలో ఉన్నాడు, చాలా సంవత్సరాల అనుభవం ఉన్నాడు కనుక ఇట్లా అబద్ధాలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు రివ్యూ తెలియకుండా తెలుసుకోవాలి కదా. ఈటల రాజేందర్ నీ సహచర మంత్రి, మా పార్టీలో లేడు, బీజేపీ పార్టీలో ఉన్నాడు కదా. ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు కదా, ఈటల రాజేందర్ మేము కొల్లుడు కాలేదు కదా. సో తుమ్మల గారు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారా, మరి తను మర్చిపోయి చెప్తున్నారా అనేది దాన్ని తెలుసుకోవాలి. నేను అదే చెప్తున్నా కదా, ఒకవేళ క్యాబినెట్ డిసిషన్ జరగలేదు అని జరిగింది అని కనుక ప్రూవ్ చేస్తే మీరు రాజీనామా చేస్తారా? మరి చెప్తారు. హరీష్ ఉన్నాడు కదా, బ్లడ్స్ కూడా మనం ఇచ్చారు కదా.
సో ఫైనల్ గా ఏం జరగబోతుంది కమిషన్ ముందు అలా మరి ఆఖరి వ్యక్తిగా ఆఖరి సాక్షిగా ఆఖరి వ్యక్తిగా విచారణ తెలుస్తారని చెప్తా ఉన్నారు. ఇక్కడతో అయిపోయి రిపోర్ట్ వస్తుందా, మీకు కాళేశ్వరం క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఏమైనా కనపడతా ఉందా, లేకపోతే ఇంకా దీన్ని బదనామ కార్యక్రమం కొనసాగుతుంది? దీని వెనకాల మీరు కమిషన్ గడువు ముగిసింది, నా దుకాణం ఎత్తేస్తున్నా చైర్మన్ గారు చెప్పారు కదా, అయిపోయింది, నా పని అయిపోయింది, నేను పొలిటికల్ లీడర్లను విచారణకు పిలువను అన్నాడు. కానీ మరి 2 రోజుల లోపలనే కమిషన్ ఎక్స్టెండ్ చేసిరు. కమిషన్ గడువును ఎక్స్టెండ్ చేసిన వెంటనే పొలిటికల్ లీడర్స్ పిలిచినారు. అంటే దీని అర్థమైంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారిని దీంట్లో బదలాం చేయాలనే ఒక సింగిల్ ఎజెండా దీంట్లో మనకు కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, ఇది అవినీతి జరిగింది, అది కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది. కానీ గడే మాట్లాడుతున్నా కూలిపోయిందా కాళేశ్వరం? ఎన్ని బ్రిడ్జిలు కూలిపోలేవు? బ్రిడ్జిలు కూలిపోయి ఇక్కడ ఒక పిల్లర్ కుంగిపోయింది. నీ పిల్లర్ కుంగిపోతే నువ్వు రిపేర్ చేయడం దమ్ము లేదా నీకు? 2 సంవత్సరాలుగా నీవు కనీసం వాటర్ స్టోరేజ్ చేసే దమ్ము మీకు లేనప్పుడు ఇక కాళేశ్వరం గురించి మీరేం మాట్లాడతారు ఇంకా? సో ఇదంతా బ్లేమ్ గేమ్ తప్పించి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్పించి వేరే ఉద్దేశం కాదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.